అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అత్తిరాలకు వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మౌలిక సదుపాయాలు అన్నీ ఉండాలా, బాత్రూమ్స్ అన్నీ ఉండాలని చెప్పి దాదాపు 84 లక్షలతో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి భవనాలు ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయి. బాత్రూమ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం అత్తిరాల జరిగే రోజున్న కనీసం 3 రోజులన్నా కూడా కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కట్టినారో వాటిని కూడా మెయింటైన్ చేయలేకపోతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఒకసారి ఆలోచించిన ప్రజలారా, దాదాపు ₹1,00,00,000 84 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు భవనాలు కడితే దాన్ని నిరుపయోగంగా ఈరోజు ఉన్నదంటే ఒకసారి రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ యొక్క భవనాలకు మెయింటెనెన్స్ రూపంలో మెయింటెనెన్స్ ఇవ్వాలి, భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అత్తిరాలకు వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మౌలిక సదుపాయాలు అన్నీ ఉండాలా, బాత్రూమ్స్ అన్నీ ఉండాలని చెప్పి దాదాపు 84 లక్షలతో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి భవనాలు ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయి. బాత్రూమ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం అత్తిరాల జరిగే రోజున్న కనీసం 3 రోజులన్నా కూడా కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కట్టినారో వాటిని కూడా మెయింటైన్ చేయలేకపోతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఒకసారి ఆలోచించిన ప్రజలారా, దాదాపు ₹1,00,00,000 84 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు భవనాలు కడితే దాన్ని నిరుపయోగంగా ఈరోజు ఉన్నదంటే ఒకసారి రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ యొక్క భవనాలకు మెయింటెనెన్స్ రూపంలో మెయింటెనెన్స్ ఇవ్వాలి, భక్తులు ఇబ్బంది పడకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.